తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. మంత్రి సీతక్క చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంగన్వాడీ ఫోన్లలో అవినీతి ఆరోపణలు, మేడారం పనుల్లో అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాల దుష్ప్రచారం, ఈ అన్నింటిపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించింది. ఈ ఫోన్లు కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఫోన్ల ధరలు పెంచి కొనుగోలు చేశారని విమర్శలు వచ్చాయి. పోషణ అభియాన్ పథకం కింద ఈ ఫోన్లను పంపిణీ చేశారు. మొత్తం వేల సంఖ్యలో ఫోన్లు కొనుగోలు చేయడంతో ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. 2025 సెప్టెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 61 కోట్ల కాంట్రాక్టు టెండరు 38,310 అంగన్వాడీ వర్కర్స్ కోసము స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడానికి కాంట్రాక్టుని పిలిచింది. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ యొక్క కొన్ని కంపెనీస్ క్వాలిఫై అయినాయి, కొన్ని కంపెనీస్ డిస్క్వాలిఫై అయినాయి. కానీ ఎందుచేతనో కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా ఆ కాంట్రాక్టుని 61 కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ తర్వాత నవంబర్ 2025లో 54 కోట్ల కాంట్రాక్టును పిలిచింది. సేమ్ 38,310 స్మార్ట్ మొబైల్ ఫోన్స్ కోసం అంగన్వాడీ కార్మికులకు ఇవ్వడానికి, వర్కర్స్ కి ఇవ్వడానికి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోషణ అభియాన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టుని పిలిచింది. ఈ ఆరోపణలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఒక్కో ఫోన్ ధర 11,650 మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు 14,000గా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. తాను ఎక్కడ అవినీతి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే వేస్తాను వచ్చింది. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటారు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడుతుంది. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. DGTS టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు. ఇక ప్రతిపక్షాలు మాత్రం మరింత తీవ్రమైన ఆరోపణలు చేశాయి. బీఆర్ఎస్ ప్రతినిధి మన్య కృష్ణాంత్ ప్రకారం మొత్తం 38,130 ఫోన్లకు టెండర్లు పిలిచారు. మొత్తం ఖర్చు 54.19 కోట్లు. అయితే ఫోన్ల అసలు విలువ తక్కువేనని ఆరోపించారు. 5G ఫోన్లు అని చూపించి 4G ఫోన్లు ఇచ్చారని విమర్శించారు. ఒక్కో ఫోన్ అసలు ధర 6,000 అని, కానీ 14,000గా చూపించారని ఆరోపించారు. మొత్తం స్కామ్ విలువ 30 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. దానికి సంబంధించి ఒక కంపెనీకి 54 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. సెల్కాన్ కంపెనీకి శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇవ్వడానికి వాళ్లకు ఈ కాంట్రాక్టు 54 కోట్లకు దక్కింది. ఇటీవలే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎవరిని మీడియాను పిలుచుకోకుండా ఈ మొబైల్ ఫోన్లను అంగన్వాడీ వర్కర్స్ కి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినరు. అయితే సెల్కాన్ వాళ్ళు కూడా మేము దీన్ని ప్రశ్నించినప్పుడు సెల్కాన్ వాళ్ళు కనీసం కంపెనీ యొక్క పేరు, మోడల్ పేరు కూడా ఇందులో ఎక్కడ కూడా చెప్పకుండా, ఏం మోడల్ ఇస్తున్నామో అని చెప్పకుండా ఈ మొత్తం వ్యాసం రాసినరు. అయితే తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఈ శాంసంగ్ గ్యాలక్సీ A06
మొబైల్ ఫోన్స్ ని పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవాళ అందరు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కి ఈ మొబైల్ ఫోన్స్ ని పంపిణీ చేస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 54 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14,499 రూపాయలు ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఖర్చు పెడుతుంటే మేము ఇది శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్, శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోను, దాని యొక్క రసీదు. ఇదే మొబైల్ ఫోన్ ని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14,499 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఏదైతే ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిర్రో, మేము దీన్ని సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేస్తే కేవలం 8,200 రూపాయలకు మాత్రమే దక్కింది. ఇది మా రసీదు, ఇది మొబైల్ ఫోను. ఈ కేసులో ప్రధాన వివాదం టెండర్ ప్రక్రియపైనే ఉంది. టెండర్లో పేర్కొన్న స్పెసిఫికేషన్స్, వాస్తవంగా ఇచ్చిన ఫోన్లు, ఈ రెండింటి మధ్య తేడా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ధర తగ్గాలి, కానీ ఇక్కడ ధర ఎక్కువగా చూపించారని విమర్శ. ఇదే ఇప్పుడు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కూడా ఆరోపణలొచ్చాయి. ఆలయ పునర్నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపణ. అయితే మంత్రి సీతక్క దిలేని కూడా గట్టిగా ఖండించారు. మేడారం పనుల్లో ఎలాంటి అవినీతి లేదు అని స్పష్టం చేశారు. అవసరమైతే సిబిఐ విచారణకు కూడా సిద్ధమని తెలిపారు. మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుంది అని అన్నారు. మంత్రి సీతక్క మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. గతంలో తనను ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. అయినప్పటికీ తాను ఎలాంటి ఒత్తిడులకు లోను కాలేదని పేర్కొన్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా మరింత వేడి పెంచింది. ఇప్పుడు ప్రజల్లో ఒకే ప్రశ్న, నిజంగా అవినీతి జరిగిందా లేక ఇది రాజకీయ ఆరోపణలేనా? ఒకవైపు ప్రభుత్వ క్లారిటీ, మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలు. కేసులో నిజం బయటపడాల్సింది దర్యాప్తులోనే. తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఆరోపణలు ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ అంశం ఇకపై పెద్ద రాజకీయ యుద్ధంగా మారే అవకాశం ఉంది. నిజం బయటపడే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.